హాయ్ అండి. ఇన్స్టారెన్స్ చూస్తుంటే ఒక బాధాకరమైన న్యూస్ అయితే కనపడింది. అందరికీ తెలిసే ఉంటుంది కదా, నిన్న జరిగిన తొక్కిసలాటలో మన కా శ్రీకాకుళం జిల్లాలో పలాసలో శ్రీ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తొక్కిసలాట అయితే జరిగింది కదా. యాక్చువల్గా దానికి మెయిన్ రీజన్స్ ఏమంటే నాకు తెలిసింది, మామూలుగా ఆ గుడి కట్టించిన అతను 12 ఎకరాల టెంపుల్ ఆయన ఓన్ స్థలంలో కట్టించాడంట. అది ఓన్ ప్రైవేట్ కిందకే నడుస్తుంది, గవర్నమెంట్ కిందకి అయితే అస్సలు లేదు. ప్రతి శనివారం ఒక 3000 మెంబర్స్ అయితే ఆ టెంపుల్కి వస్తూనే ఉంటారంట. బట్ ఈ కార్తీక ఏకాదశి సందర్భంగా దాదాపు 25,000 మెంబర్స్ అయితే వెళ్ళినారంట. అందులో ఎక్కడ సెక్యూరిటీ లేదు, ఎక్కడ కంట్రోల్ చేయడానికి ఏమీ లేదనమాట. అందుకని అసలు తొక్కిసలాటలో జరిగి మొత్తం దాదాపు పిల్లలు కూడా చనిపోయినారండి. 12 years అబ్బాయి ఎంత ఫ్యూచర్ ఉంటుంది చనిపోయినాడు. చాలా మందికి గాయాలైనాయంట. ఇంకా వెంటనే మన ప్రభుత్వం కూడా స్పందించినారు. కానీ అంతమంది వెళ్తూ ఉన్నారు కదా ఎవ్రీ సాటర్డే. బట్ అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి తెలుస్తుంది కదండి, ఏదో ఒకటి చేయాల్సింది. దేవుడు అంటే నమ్మకం, ఎక్కడైనా ఉంటాడు దేవుడు. మనకు దగ్గరలో ఉన్న స్వామివారిని మొక్కుకొని సైలెంట్గా ఇంట్లో కూర్చోండి. ఇది ఒకటే అనమాట.